organized by YRP Trust, Lions Club International, District 320 East. బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. To you, Kasim from Warangal. Put your hands together to welcome Kasim from Warangal. ఈరోజు నేను ఇలా మాట్లాడడానికి కారణమైనటువంటి మా గురూజీ అయినటువంటి గంపసారికి మొదటగా పాదాభివందనం తెలియజేస్తూ, ఈరోజు అంటే మీరు మా 2 రోజుల నుంచి వెళ్ళి చాలా మోటివేట్ అయ్యారు, చాలా బాగా విన్నారు. కానీ ఈ మోటివేషన్ అనేది ఎంతసేపు ఉంటుంది? సో గేట్ అంతా అంటే 2 రోజులు 3 రోజుల వరకు ఉంటుంది, ఒక వారం రోజుల వరకు ఉంటుంది. ఏదో చేయాలన్నటువంటి కసి మాత్రం చాలా ఉంటుంది. ఆ తర్వాత బకెట్ కనుక పొక్కబడితే అంటే ఒక హోల్ పడితే ఎలానైతే బకెట్లకి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయో, సో సేమ్ పొజిషన్ అందరికీ. సో డీమోటివేటెడ్ అయిపోతారు. సో ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో మరి ఎవరు చేస్తుండాలి? మరి మళ్ళీ మోటివేట్ ఎవరు చేస్తారు? మళ్ళీ ప్రోగ్రామ్ వినాలా? సో ప్రోగ్రామ్ వినడానికి ఛాన్స్ ఉందండి, ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి. సో గంపసార్ని నైట్ 12 గంటలకు లేపినా కూడా మీకోసం వచ్చి మీ ముందు కూర్చొని మీకు మంచి విషయాలు చెప్పడానికి, సో ఇటువంటి ఇంపాక్ట్ ద్వారా మంచి వీడియోస్ అనేది కూడా అవైలబుల్గా ఉంది మన యూట్యూబ్లో. కాబట్టి మీకు నైట్ రాత్రి పగలు అనకుండా 24 అవర్స్ కూడా మీకోసం అవైలబుల్ ఉంది. కాబట్టి ఏ క్షణంలోనైనా మీరు డీమోటివేట్ కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరి స్పీచ్ ఉందండి. మీకు ఏ స్పీచ్ కావాలంటే ఆ స్పీచ్ వినొచ్చు. కానీ మరి డీమోటివేటెడ్ కాకుండా ఉండడానికి సో సెల్ఫ్గా మనం ఏ విధంగా మోటివేట్ చేసుకోవాలి డైలీ. సో అది అనేది మన అంతరాత్మ అంటే మన ఆత్మ నుంచి అది రావాలి. సో మోటివేషన్ అనేది బాహ్యంగా ఉంటుంది. సో అంతరంగా వచ్చేది డీమోటివేషన్. అంటే డీమోటివేట్ కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే అంతరంగా సో లోపల ఉన్నటువంటి దాన్ని తీసుకురావాలి. సో ఆ విధంగా మనం డీమోటివేట్ కాకుండా ఉండగలుగుతాం. సో అలా కాకుండా అంటే ఒకరోజు ఒకరు ఇలానే వెళ్తున్నారంట. సో రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ కలిసిరు. ఏమైందిరా అలా వెళ్తున్నావేంద్రా, కుంటుకుంటూ వెళ్తున్నావేంట్రా అంటే, సో నాకు దెబ్బ తాకింది, సో అందుకనే ఇలా కుంటుకుంటూ వెళ్తున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకనే అనేసి అన్నాడంట. సో అంతలకి ఏమైందో ఏమో తెలియదు కానీ వెనక ఒక కుక్క చూసిందంట. అరే కుక్కను చూసేసరికి అమ్మో కుక్క వస్తుంది అనేసి భయపడ్డాడంట. సో దగ్గరికి రాగానే అది బాగా మీదకి వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు, పరుగున ఉరికిండంట. ఉరికిపోయి గుట్టెక్కి కూర్చున్నాడంట. ఈయన పరేషాన్ అయ్యి చూస్తున్నాడంట. అరే ఏంట్రా ఎక్కడున్నావు అని చూస్తే గుట్టెక్కి కూర్చున్నాడంట. అరే ఏమైందిరా, దెబ్బ తాకిందన్నావు, అదన్నావు ఇదన్నావు, ఏమైందిరా ఇప్పుడు అంటే, సో వెనక అనేది సో తనను ప్రోత్సహించి అంటే తనకు ప్రమాదం ఉందని తెలిసింది. సో మీకు కూడా మీ ఫ్యూచర్ అనేది కూడా రేపటి రోజున కనపడాలి. ఈరోజు మీరు ఫ్యూచర్ అనేది మీకు ఈరోజు విజన్ అనేది మీకు లేకుంటే రేపటి రోజున మీరు ఏం చేయగలుగుతారు? సో ఈరోజు అందరికీ విజయం సాధించాలి. ఎంత కసి ఉందంటే ఈరోజు గురువులు చెప్పినటువంటి అన్ని విషయాలను చూసిన తర్వాత నా లైఫ్లో కూడా ఏదో ఉంది, ఆ సక్సెస్ ఏదో నేను సాధించాలి అన్నటువంటిది గట్టి సంకల్పం ఉంది. కానీ సో దానికి తగ్గటువంటి విజన్ అనేది మీ దగ్గర లేదు. సో రేపటి రోజున విజన్ అనేది మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే కంపల్సరీ మీరు కూడా ఆ డీమోటివేటెడ్ కాకుండా ఉండగలుగుతారు. సో అటువంటి సక్సెస్ కోసం ఒక విజన్ అనేది ఉండాలి. సో లైఫ్లో అందరు సక్సెస్ అవుతారు, కానీ విజన్ అనేది మిమ్మల్ని ఉత్ప్రేరణ చేస్తుండాలి. ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఉత్ప్రేరపరుస్తూ ఉంటుంది. సో అటువంటి డీమోటివేట్ కాకుండా మీరు ప్రతిరోజు కూడా డీమోటివేట్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు చాలామంది. సో సిస్టర్స్ మంచిగా రెడీ అయ్యారు. సో రేపు ఏదో ఫంక్షన్ జరుగుతుంది స్కూల్లో, కాలేజీలో. సో ఆ కాలేజీకి వెళ్తున్నారు, మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నారు. సో వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ కానీ లేదంటే ఎవరో ఒకరు వచ్చారు, మన డ్రెస్ ఏం బాగుంది, ఏం బాగాలేదనేసరికి నా డ్రెస్ బాగాలేదా, అయ్యో నా డ్రెస్కి ఏమైంది అంటే, మనం మంచిగా ఉంటేనే కొనుక్కుంటాం, చాలా డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, అంత ఖర్చు పెట్టి కొంటాం. కానీ ఎవరో ఒక మాట అనేసరికి కథం 100 సార్లు చూసుకుంటాం. అది పొద్దున్నాక అదే ఇక చేస్తూ ఉంటుంది, నా డ్రెస్ బాగాలేదంట, ఎంత డబ్బు పెట్టి కొన్నానే, వేస్ట్ అయిపోయిందే కదా. మనకి ఇట్లా వేస్తారు, అగ్గిపుల్ల వేస్తారు అంతే. సో దాన్ని మనం పట్టేసుకొని కథం డీమోటివేట్ అయిపోతాం. మనం కూడా అంటే నేను అంతా బాగలేనా, అంత బాగలేకుంటున్నానా అనేసి మనం కొనుక్కొని ఇష్టపడి చాలా డబ్బులు వెచ్చించి కొన్నటువంటిది మనం వేసుకునేసరికి ఎవరో ఒక మాట అనేసరికి మనం ఇలా డీమోటివేట్ అయిపోతుంటాం. ఈరోజు బయట కూడా చూసినట్లయితే ఇక్కడ మంచి ఈ ప్రాంగణంలో మీరు అందరూ ఇంత మంచిగా అంటే ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతుందనేసి నల్గొండలో అందరికీ తెలుసు. కానీ దీన్ని ఎవరైనా లైవ్ టెలికాస్ట్ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే మంచి కదా. సో చాలామంది చేయలేరు. తెల్లారి లేస్తే మనం పేపర్లో మళ్ళీ అంత నెగిటివ్ న్యూసే చూడాల్సి వస్తుంది, అంత నెగిటివ్. సో అంటే ఒకరోజు నేను ఇదే విధంగా అలా నేను ఇన్స్పైర్ అయినా. ఎలానంటే గురువుగారిది ఒక వీడియో చూసినా నేను.
అంటే ఆ వీడియోలో ఏముందంటే సార్ చెప్పారన్నట్టు అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూలు అడిగారు, సార్ మీరు ఎలా రోజు ఇంత డైలీగా ఇంత ఉత్సాహంగా ఎన్ని గంటలకు లేస్తారో, టైం చాలా ఫాలో అవుతుంటారో, మీకు ఏంటి సార్ సక్సెస్కు మీ మంత్రం ఏంటి సార్ అనేసి అడిగితే అప్పుడు గురువుగారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నాలో రెండు కుక్కలు ఉన్నాయి. సో ఒకటి మంచిది, ఒకటి చెడ్డది. సో నేను దేనికైతే తిండి పెడతానో, సో అంటే నాలో రెండు కొట్టుకుంటాయి. సో రెండు కట్టుకుంటే సో గెలుస్తాయి, ఏది గెలిస్తే అది గెలుస్తుంది అనేసి అన్నారంట. సార్ మరి ఏది గెలుస్తుంది సార్, ఎక్కువ ఏం చేస్తారు సార్ అంటే, సో నేను దేనికైతే ఎక్కువ తిండి పెడతానో అది గెలుస్తారంట. సార్ మరి దేనికి తిండి పెడతారంటే, సో మంచిదానికి మనం కూడా తిండి పెడితే సో మంచిది అనేది గెలుస్తుంది, సో చెడుదనేది దానికి తిండి పెడితే సో చెడ్డదనేది గెలుస్తుంది. సో మీ లైఫ్లో కూడా మీరు కూడా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సో మంచికి ఇస్తున్నారా చెడుకి ఇస్తున్నారా, ఒక్కసారి మీకు మీరుగా ఒకసారి గమనించుకున్నట్లయితే మనం కూడా ఆ యొక్క అంశాల నుంచి బయటపడేటువంటి ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి అటువంటి అంశాలను మనం కొద్దిగా ఈ రోజు నుంచే సో ప్రతిదీ కూడా మన లైఫ్లో, ఎందుకంటే ఆ లైఫ్లో మనం ఉన్నాం, సో ప్రతిదీ కూడా ఎన్విరాన్మెంట్ కూడా అలానే ఉంది. సో దాని నుంచి మనం సెల్ఫ్గా కాపాడుకోకపోతే ఎవరు కూడా ఏం చేయలేరండి. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా చిన్నప్పుడైతే నేను చూశాను, మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉందండి. సో చెతక్ బండి అనేది ఉండేది. మా మామయ్య తెల్లారు లేచి టక్కో కొట్టేది, వంగబెట్టేది, కొట్టేది, తీసేది, వంగబెట్టేది, కొట్టేది, ఊకటే చేసేది. ఏంటి మామయ్య అలా కొడుతున్నావు అంటే, అరే అది అంతేరా భయ్, చెతక్ బండి అట్లనే వంగబెట్టి కొట్టాలరా అనేసి అన్నాడు. ఓహో అవునా అనేసి అనుకున్నా. కానీ ఈ రోజుల్లో అటువంటి బండ్లు అయితే లేవండి. సో సెల్ఫ్ వచ్చేసింది. సో ఎవరిది వాళ్ళ దగ్గర ఉంది, సో ఎవరిది వాళ్ళు నొక్కుంటే సరిపోతుంది. కాబట్టి ఎవరో వచ్చి ఊరికి మోటివేట్ చేయరండి. సో సెల్ఫ్ మన దగ్గర ఉంది. సెల్ఫ్ ఎవరికి వాళ్ళుగా మనం కూడా రోజు కూడా మోటివేట్ కావచ్చు. సో అటువంటి అంశాల నుంచి మనం బయటపడాలంటే చాలా రకాలుగా ఉన్నాయి, చాలా ఇబ్బంది చేస్తాయి. సోషల్ మీడియా అనేది చెప్పారు, అన్నయ్య వాళ్ళు చెప్పారు, ఇక్కడ చాలామంది గురువులు కూడా చెప్పారు. సో సోషల్ మీడియాని మనం ఎంత ఉపయోగించుకుంటే మనకు అంత లాభం ఉంటుంది. సో మనం మంచి ఉపయోగించుకుంటున్నాం, చెడు ఉపయోగించుకుంటాం. సో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి చాలా విషయాలు కూడా ఈరోజు ఇటువంటి గురువులు చాలామంది పెడుతున్నారు. సో మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది, సో మనం ఎంతవరకు దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. అయితే ఒకరోజు ఇలానే ఒక రోడ్డు మీద ఇలానే ఒక రెండు రహదారి నుంచి ఒక కుక్క వెళ్తుందంట. సో కుక్క వెళ్తూ ఉంటే అక్కడ ఒక 4 మగ కుక్కలు ఉండి ముచ్చట పెట్టుకుంటున్నాయి. సో ముచ్చట పెట్టుకుంటా అంటే ఒక ఆడకుక్క ఇలా గోదావరి మీద గట్టు మీదకి ఇలా నడుచుకుంటూ పోతుంది. దాని దగ్గరికి వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ దగ్గరికి వస్తూ ఉంటే దీనికి చాలా భయం వేస్తుంది. ఇది ఆడకుక్క, అక్కడ 4 మగ కుక్కలు ఉన్నాయి, చాలా భయం వేస్తుంది. అరే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు దానికి అనిపించిందంట, అరే నన్ను అక్కడ మగ కుక్కలు 4 ఉన్నాయి, నన్ను ఏదో చేస్తే నేను పోయేటట్టు లేను, నాకు భయం అవుతుంది అనేసి అలా నడుచుకుంటూ దగ్గరికి పోగానే అందులోకెళ్ళి ఇంకొక మగ కుక్క ఇటు రావడం ప్రారంభించిందట. అప్పుడు ఇంకా దానికి ఇంకా భయం వేసింది. వామ్మో అది నా మీదకి వచ్చేస్తుంది, నన్ను ఏదో చేస్తుంది అనేసి అనుకుందంట. కొద్ది దగ్గరకు వచ్చిందంట, ఇంకా భయం వేస్తుంది. ఇంకా కొద్ది దగ్గరకు వచ్చిందంట, ఇంకా భయం వేస్తుంది. అది ఇంకా కొద్ది దగ్గరికి రాగానే అప్పుడు అన్నట్టు అదేమన్నదంటే, సో మిత్రమా నువ్వు భయపడకు, ఏం భయపడకు, మనం మనుషులం కాదు కుక్కలం అనేసి చెప్పిందంట. సో అటువంటి దానిలో చాలామంది మనను డిమోటివేట్ చేయడానికి ఏదో ఒక రకంగా సో చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలనేసి మీరందరూ కూడా ఆ స్థితి నుంచి మంచిగా బయటికి రావాలనేసి కోరుకుంటున్నాను. అందుకని అంటారు అన్నట్టు, మాట నీ నోట ఉన్నంత వరకు అది నీకు బానిస, మాట నీ నోట దాటితే దానికి నువ్వు బానిస, మారు మిత్రమా మారు. సో మీరందరూ మారాలనేసి, సో నల్గొండలో ఉన్నటువంటి వాళ్ళు సో ఇంపాక్ట్లోకి ఇంకా రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువుగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు ఎండి కాసిం, మాది వరంగల్ జిల్లా. సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9494204447. Thank you so much. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के।